ఇదే మేము సడన్ బ్రేకేస్. నువ్వు మొబైల్ చూస్తూ డ్రైవింగ్ చేస్తే చాలా ప్రమాదం కదమ్మా. మొబైల్ అంటే ట్రిప్ వస్తుందండి, ట్రిప్ ఎలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. అవును, నీ ట్రిప్ కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. మరి ఏం చేయమంటారు, ఈరోజు ఆ ట్రిప్ ఉంటే కదా నేను చాలా రిస్క్ కదా. ఇప్పుడు హైవే మీద ఏదైనా వెనకాల వెహికల్ వచ్చింది అనుకో, చాలా ప్రమాదం కదా అలాంటప్పుడు. ఈ ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళు ఈ రేడా ట్రిప్పులు తెచ్చాక ఇంకా ప్రమాదం. అవును, మీరు అలాంటప్పుడు ఆపుకోండి అమ్మా, తప్పేముంది, ఆపుకోండి. ఆపలేం కదా, లక్షలు పెట్టుబడి పెట్టి కారు కొనేసాక ఇంక ఇప్పుడు. అవును, ఇప్పుడు కస్టమర్లు ఇబ్బంది పడతారు కదా. మీరు సడన్ గా మొబైల్ చూసుకుని ఏదో వెహికల్ ఎదురుగా వస్తుంది, ఏదైనా జరగడానికి జరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఎవరు రెస్పాన్సిబిలిటీ? రెస్పాన్సిబిలిటీ అంటే మరి జాగ్రత్తగానే తోలుతున్నాను. అవును, కరెక్ట్. అటువైపు రెండు బ్యాలెన్సింగ్ చేసుకోవాలి పరిస్థితి, రెండు బ్యాలెన్సింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కస్టమర్ తరపు నుంచో కాదు, ఇటు నా వైపు నుంచి కూడా ఆలోచించుకోవాలి కదా. లక్షలు పెట్టుబడి చూస్తున్నాను, నువ్వు మొబైల్ చూస్తున్నావు, అటువైపు చూస్తున్నావు, మొబైల్ చూస్తున్నావు. మీరే కాదు, ఏ కస్టమర్ అయినా ఇదే అడుగుతున్నారు. మీరు ఇప్పుడు అడగడమే కాదు, నేను ఒక చేత్తో స్టీరింగ్, ఒక చేత్తో మొబైల్ పట్టుకుని వైజాగ్ ప్రతి డ్రైవర్లు కూడా ఇలాగే నడుపుతారు. అవును, ఇదేం పద్ధతి? వాళ్ళు కూడా ఇలా కాదు కదా. వైజాగ్ లో మీరు క్యాబ్ లో తిరగాలంటే ప్రతి డ్రైవర్ చేసే పని ఇదే, ఒక చేత్తో స్టీరింగ్, ఒక చేత్తో మొబైల్. ఎందుకంటే రెప్పపాట్లో బుకింగ్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది రాడార్ సిస్టమ్ వల్ల. అందుకోసం మొబైల్ చూస్తూ ఒక చేత్తో పట్టుకుంటూ, ఒక చేత్తో స్టీరింగ్, ఒక చేత్తో మొబైల్ పట్టుకుంటూ డ్రైవింగ్ చేసే పరిస్థితి వచ్చింది. రిస్క్ కదమ్మా ఇది, మీకైనా ఎవరికైనా, మీరైనా ఇదే కదా, మీకు రిస్కే కదా. ఇక్కడ కస్టమర్ కి రిస్క్, మాకు రిస్కే. కానీ ఇప్పుడు ఎవరు ఉండదు. ఇప్పుడు మేము రిస్క్ చేసి బండి నడపకపోతే ఇల్లు గడవదు, కారు ఈఎంఐలు కట్టే పరిస్థితి లేదు, పిల్లల చదువులు ఆగిపోతాయి, అన్నీ ఆగిపోతాయి, ఒక కుటుంబం మొత్తం రోడ్డున పడిపోతుంది.